ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఎదురయ్యే ప్రతి రంగంలో తాను ఒదిగి తాను ఆచరించి ఎలా ఆచరించాలో ఈ ప్రపంచ మానవులకు ఆదర్శమయ్యారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రపంచంలో ఒకే కాలంలో ఒకే మనిషిలో ఇన్ని అద్భుతమైన లక్షణాలు ఉండటం అన్నది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సాధ్యమయ్యింది. ఇది మన మాట కాదు సోదరులారా, ప్రపంచ చరిత్ర అంగీకరించినటువంటి విషయం. ఆ మహనీయుని గురించి మనం తెలుసుకునే ముందు, మనకంటే ముందు ఆయన గురించి తెలుసుకున్న ప్రపంచ చరిత్రకారులు, మేధావులు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. అల్లరోళ్ళు ఆందోళనకారుల మాటలో కాదండి, ప్రపంచ చరిత్రకారులు. ఓ జార్జ్ బెర్నార్డ్ షా, జాన్ విలియం ట్రేపర్, హెచ్ఆర్ గిబ్, థామస్ కార్లైల్, రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్, మైకేల్ హెచ్ హార్ట్, జాతిపిత గాంధీజీ, అని బెసెంట్, సరోజినీ నాయుడు, ప్రొఫెసర్ రామకృష్ణారావు, ఆడియార్, లామర్టైన్, ప్రపంచ చరిత్రకారుల మాటల్లో ఆయన గురించి విలువైనటువంటి ప్రవచనాలు. ఆయన్ని మానవాళి విముక్తి ప్రదాయకుడే అనాలి. ఆయన లాంటి వ్యక్తి నేటి ఆధునిక ప్రపంచానికి నాయకత్వం వహిస్తే ఆయన ప్రపంచ సమస్యలను పరిష్కరించి ప్రజలు కోల్పోయినటువంటి శాంతి సామరస్యాలను తిరిగి అందజేయగలడన్నది నా గట్టి నమ్మకం. నా మాటలు కాదండి, జార్జి బెర్నార్డ్ షా అన్న మాటలు. ఓ రాజ్యానికి అధినేతగాను, ఓ ధర్మపీఠానికి అధిపతిగాను ఆయన తనలోనే ఓ సిజరు, ఓ పోపు అని చెప్పవచ్చు. ఆయన పోపే గాని పోపు లాంటి పటాటోపం లేదు, ఆయన సిజరే గాని సిజర్ లాంటి వైభవం లేదు, స్థాయి సైన్యం లేదు, అంగరక్షకుడు లేడు, రక్షక దళము లేదు, ఖజానా లేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే నిజమైనటువంటి దైవిక అధికారంతో పరిపాలించాను అని చెప్పే హక్కు కలిగి ఉందంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ అన్న మాటలు. మైకేల్ హెచ్ హార్ట్, ఈయన ఓ స్పేస్ సైంటిస్ట్, క్రిస్టియన్. ఆయన ఒక పుస్తకాన్ని రాశారు, ద 100, ఏ ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. ప్రపంచంలో మానవ జాతిని అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేసిన మహామహుల 100 మంది జాబితా. ఆయన తన పుస్తకంలో మొదటి ర్యాంక్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి, 3వ ర్యాంక్ని మరియమ్మ కుమారుడు ఈసా అలైహిస్సలాం వారికి ఇచ్చారు. ఆయన అంటున్నారు, ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే ఎందుకు ఆయన మొదటి ర్యాంక్ని ఇచ్చారు అని, నా సమాధానం ఇదే: ఎవరైనా ఈ భూమి మీద మానవ జాతిని ఇటు ప్రపంచపరంగాను అటు ఆధ్యాత్మికంగాను 2 కోణాల్లో విజయవంతంగా నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇప్పటికి 1400 సంవత్సరాలు గడిచిపోయినా ఆయన ప్రభావం ఎంతో శక్తివంతంగా మానవుల మీద ప్రభావితం చూపుతుంది. మైకేల్ హెచ్ హార్ట్ అన్న మాటలు. ఇస్లాంకి ఈ ప్రపంచంలో ఓ స్థానం ప్రసాదించింది ఖడ్గం కాదు అని నాకు మునుపటి కన్నా ఎక్కువగా నమ్మకం కలుగుతుంది. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలోని ఖచ్చితమైనటువంటి నిరాడంబరత, నిస్వార్థ సేవాభావం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం పట్ల బాధ్యతాభావం, తన అనుచరుల పట్ల ప్రగాఢమైన ప్రేమాభావం, తన ధ్యేయం పట్ల కదిలించనలవి కాని నిలకడ నమ్మకం. ఇవే తప్ప ఇస్లాం ఖడ్గంతో వ్యాపించలేదు. జాతిపిత గాంధీజీ అన్న మాటలు. గొప్పదైన లక్ష్యం, అల్పమైన సాధనాలు, ఆశ్చర్యకరమైన ఫలితాలు. మానవ సమాన ప్రతిభకు ఇవి గీటురాళ్లైతే నేటి ఆధునిక ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తినైనా ప్రవక్త ముహమ్మద్తో పోల్చటానికి ఎవరు సాహసించగలరు? ప్రపంచంలో ప్రఖ్యాతులైనటువంటి వారు ఆయుధాలు సృష్టించారు, రాజ్యాలు స్థాపించారు, శాసనాలు వేశారు. వారు స్థాపించింది ఏమైనప్పటికీ అవి భౌతిక శక్తికి సంబంధించినవి మాత్రమే. అవి తరచుగా వారి కళ్ళ ముందే నేలకూలాయి. కానీ ఈయన సైన్యాల పునాదుల్ని కదిలించడమే కాక శాసనాలు, జాతులు, రాజ్యాలు, లక్షలాది మనుషుల్ని చలింపజేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా బలిపీఠాలు, దేవతలు, ఆత్మలు, మతాలు, భావాలు, వీటన్నింటినీ స్థానభ్రంశం చేశాడు. ఇంకా ఆయన వక్త, ప్రవక్త, తత్వవేత్త, యోధుడు.
హృదయాల విజేత, హేతుబద్ధమైన విశ్వాసాల సంస్థాపకుడు, 20కి పైగా ప్రాపంచపు సామ్రాజ్యాలు, ఒకే ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్య సంస్థాపకుడు ఆయనే ముహమ్మద్. మానవ ఔన్నత్యాన్ని కొలిచే సకల ప్రమాణాల రీత్యా ఆయన కంటే గొప్పవాడెవడైనా ఈ భూమి మీద ఉన్నాడా అని మనం ప్రశ్నించవచ్చు. నా మాటలు కాదు, లమట్టైనన్న మాటలు. యావత్ ప్రపంచానికి ఉత్తమ మార్గాన్ని చూయించవచ్చిన వాడా, విజ్ఞాన వివేచన మార్గాన్ని బోధించవచ్చిన వాడా మహానుభావా, అసంఖ్యాకమైన సైనిక వాహిని కల రోమన్ సామ్రాజ్యాన్ని పాదక్రాంతం చేసుకున్నవాడా, అంతులేని ధనరాశులు, వజ్ర వైడూర్యాలు, బంగారు వెండులపై నడిచే ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానుభావా, మీరు మీ బాల్యంలో గొర్రెల్ని మేపుతూ మీ కుటుంబ భారాన్ని మీ భుజాలపై వేసుకున్నారన్నది చదువుతున్నప్పుడు కళ్ళంట నీళ్లు చిందుతున్నాయి. ఇలాంటి అపురూపమైనటువంటి వ్యక్తిని ప్రవక్తగా, నాయకుడిగా పొందటానికి ఈ ముస్లిం ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారో కదా అడియారన్న మాటలు. అనాథత్వం అన్నది నిస్సహాయతకు పరాకాష్ఠ కావచ్చు. భూమి మీద ఆయన జీవితం అనాథగానే ప్రారంభమైంది. రాచరికం అన్నది భౌతిక శక్తికి, అధికార దర్పణానికి పరాకాష్ఠ కావచ్చు. ఆయన జీవితం రాచరికంలోనే అంతమైపోయింది. ఓ అనాథ బాలుడిగా, వెలివేయబడినటువంటి శరణార్థిగా, తరువాత సర్వసత్తాక ప్రభువుగా ఇటు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఆయన రూపాంతరం చెందాడు. ఒక జాతికి మొత్తానికి దాని భవితవ్య నిర్ణేతగా మారాడు. ఈ పయనంలో దానిలోని ప్రలోభాలు, పరీక్షలు, దానిలో ఎగుళ్ళు దిగుళ్ళు, వెలుగు చీకట్లు, దాని వైభవాలు, భయోత్పేదాలు అన్నీ చవి చూశాడు. ఈ ప్రపంచం పెట్టిన అగ్ని పరీక్షలో ఆయన నికార్సుగా మిగిలాడు. ఏ మచ్చ లేకుండా బయటపడ్డాడు. ప్రొఫెసర్ రామకృష్ణారావు గారు రాసినటువంటి పుస్తకం. ఆయన జీవితం మానవాళికి మార్గదర్శకత్వం. ఆయన అడుగుజాడలు నడవకుండా, ఆయన్ని విశ్వసించకుండా ఏ ఒక్కరూ స్వర్గానికి, నిత్య జీవానికి వారసులు కాలేరు.